హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరికీ రేవంత్ సర్కార్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక రాష్ట్రంలో ఇండ్లు నిర్మించుకోవడానికి సొంత జాగా లేకుండా ఉండి ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వము ఒక కీలకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు? ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు? ఎప్పటినుంచి ఇండ్లు అనేటువంటి వాటిని మంజూరు చేస్తారు? దీంతో పాటుగా ఇంటి నిర్మాణం కోసము రూ. 5,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందించబోతున్నారు. అయితే ఈ యొక్క 5,00,000 ఆర్థిక సహాయం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది? ఎన్ని విడతల వారీగా ఈ డబ్బులనేది మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను గైస్. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోవడానికి సొంత జాగా లేకుండా ఉండి ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన సమాచారం గురించి మనం ఇలాగా తెలుసుకుందాము. మీకోసం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇట్లా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. ఓకేనా? తెలంగాణలో పేదల సొంతింటి సహకారం చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం మరొక కీలక అడుగైతే వేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై తాజాగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సొంత స్థలం లేనటువంటి వాళ్ళ కోసము ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. అయితే ఈ యొక్క నిర్ణయం ఏంటి? ఎవరికి ఇల్లు ఇస్తారు? అలాగే రూ. 5,00,000 సహాయం అనేది ఎవరికి వస్తుంది? ఆ వివరాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్‌గా మనకు ఇక్కడ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అనేటువంటి వాటిని L2 కేటగిరీలో ఉన్నటువంటి సొంత స్థలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు. సో, యాక్చువల్‌గా మనకు ఇందిరమ్మ ఇండ్లను 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. సో, L1, L2, L3. సో, ఫస్ట్ వచ్చేసి L1 కేటగిరీ అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేవారనమాట. అంటే వీళ్ళకి సెపరేట్‌గా రూ. 5,00,000 ఆర్థిక సహాయం అనేది వస్తుంది. సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకు. అందుకే నేను మీకు చెప్పాను కదా! రూ. 5,00,000 ఎవరికి వస్తాయి అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా L1 కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రూ. 5,00,000 ఆర్థిక సహాయం అనేది వర్తిస్తుంది. దాని తర్వాత L2 కేటగిరీ మెయిన్ మనకిది. అసలు ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పేదవాళ్ళందరూ కూడా L2 కేటగిరీ కింద చేర్చారనమాట. సో, వీళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటి వాటినైతే మంజూరు చేయబోతున్నట్లు రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటి వాటిని మెయిన్‌గా L2 కేటగిరీలో ఉన్నటువంటి సొంత స్థలము, ఇల్లు అసలే లేనటువంటి వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు. ఓకేనా? ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లొచ్చేసి L2 కేటగిరీలో వాళ్ళకి గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటి వాటిని కేటాయిస్తున్నారు. అది కూడా వీళ్ళకి డైరెక్ట్‌గా స్థలం లేకపోయినా సరే ఇండ్లనేది మంజూరు చేసేయడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో, మీరు L2 కేటగిరీలో ఉన్నారా లేదా అని ఒకసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్‌సైట్‌లో క్రాస్ చెక్ చేసుకోండి. ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకొని. ఆ వెబ్‌సైట్‌లో అది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇందిరమ్మ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా ఇండ్ల కేటాయింపులైతే జరిగినట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 18,816 ఇండ్లు మంజూరు కాగా, అందులో 10,353 ఇండ్లు పూర్తి అయ్యాయి. ఇంకా లబ్ధిదారుల ఎంపిక జరగనటువంటి పక్షంలో సుమారుగా 8,000కు పైగా ఇండ్లను ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులైనటువంటి వాళ్ళకు అప్పగిస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, అసంపూరితంగా ఉన్నటువంటి ఇండ్లకు మాత్రము రూ. 5,00,000 అనేటువంటిది ఆర్థిక సహాయం అయితే అందజేస్తారు. సో, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి అసంపూరితంగా ఈ ఇంటి నిర్మాణ పనులు ఏవైతే పెండింగ్‌లోనే ఆగిపోయి ఉంటాయో అటువంటి వాళ్ళకి మాత్రం రూ. 5,00,000 ఆర్థిక సహాయం అయితే ఇస్తామని చెప్తున్నారు. గతంలో సగంలో ఆగిపోయినటువంటి ఇండ్లను పూర్తి చేసే బాధ్యతను లబ్ధిదారులకే అప్పచెపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. పాత కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు రద్దు చేస్తారు.
ఆ ఇంటిని పూర్తి చేయడానికి ప్రభుత్వము రూ. 5,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుందని అంటూ ఉన్నారు. ఈ డబ్బును 4 విడతల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ రూ. 5,00,000 ఇద్దరికైతే వస్తాయండి. సో, మెయిన్ మనకు సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునేటువంటి వాళ్ళకు వస్తాయి. అలాగే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లనేటివి ఏవైతే ఉన్నాయో, సో, వాటికి సంబంధించి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఆగిపోయి ఉంటాయన్నమాట. ఆ నిర్మాణ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 5,00,000 అనేటువంటి వాటిని కేటాయింపు చేసి లబ్ధిదారులకే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ని అప్పచెప్పేస్తున్నారు. వాళ్ళనే నిర్మించుకునే విధంగా. అంటే రూ. 5,00,000 లబ్ధిదారులకే అందించేస్తూ ఉన్నారనమాట. సో, ఇలాగ రూ. 5,00,000 మాత్రం వీళ్ళకి వస్తాయి. ఓకేనా? బట్ L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివైతే జారీ చేస్తారు. సొంత స్థలము, అసలు సొంత ఇల్లే లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు. ఓకేనా? సో, ఇకపోతే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనే విషయం మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట ఇది. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవాలి. ఓకేనా? సో, అయితే ఫస్ట్ ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాక అప్లికేషన్ సెర్చ్ అనేదైతే ఉంటుందనమాట. ఈ యొక్క అప్లికేషన్ సెర్చ్‌లో మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి నంబర్ 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకునేసి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సింపుల్‌గా మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. నేను ఇక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి ఓపెన్ కాదనమాట. అక్కడ మీకు చూపిస్తాయండి క్లియర్‌గా. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, అలాగే మీకు రిమార్క్స్ దగ్గర ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏముంది. సో, మాక్సిమం అప్లికేషన్ స్టేటస్ దగ్గర చాలామందికి కూడా ఏమని ఉంటుందంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంటుందన్నమాట. ఇలాగ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు మంజూరు కాదు మాక్సిమం. నేను ఆల్రెడీ చెప్పున్నాను ప్రీవియస్ వీడియోస్‌లో. ఒకసారి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని క్లియర్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్‌ని చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో దాదాపుగా ఎక్కువ సంఖ్యలో కేటాయింపు చేయడం జరిగింది. ఒకసారి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్‌లో ఎస్ అని పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.